ఎప్పుడు నేనిది మా హస్బెండ్ గుత్తి వంకాయ కర్రీ చేయవా అని ఎంతో ప్రేమగా అడిగారు. మా హస్బెండ్ అడిగారనే ఏంటో ఈసారి కర్రీ భలే కుదిరింది. ఇంకా అంత ప్రేమగా అడిగేసరికి మనం చేయకుండా ఉంటామా? వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ గుత్తి వంకాయ కర్రీ ఇంట్లో ఉన్న వాటితో నా స్టైల్లో అయితే చేశాను. ప్రాసెస్ లోకి వెళ్తే శనగపప్పు, మినపప్పు, పీనట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్క్రీన్ లో చూపిస్తున్న కొన్ని మసాలా దినుసులు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత 2 టొమాటోస్ కూడా వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను గుత్తి వంకాయ కోసం వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో అయితే వేసుకున్నాను. వంకాయ నుండి వాటర్ నీట్ గా తుడిచేసుకొని ఇలా వంకాయలను అయితే ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ హై ఫ్లేమ్ లో ఒక 3 to 5 మినిట్స్ మాత్రమే చేసుకోవాలి. మరీ ఎక్కువగా వంకాయ అనేది కుక్ చేయకూడదు. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్టార్టింగ్ లో చేసుకున్న పోపులు మసాలా దినుసుల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే గరం మసాలా, చికెన్ మసాలా, కారం, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని అందులో తగినంత వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది వాటర్ బదులు చింతపండు నీళ్ళు కూడా వేస్తారు. మా హస్బెండ్ కి పులుపు అంతగా నచ్చదు, అందుకే నేనైతే ఇక్కడ వాటర్ తీసుకున్నాను. గ్రేవీ మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత ఫ్రై చేసిన వంకాయలు అందులో వేసుకుని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కస్తూరి మేతి, హాఫ్ చెక్క లెమన్ అయితే వేసుకుని ఏముంది మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.